డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోట గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన చైర్మన్ బుదులూరి వెంకట్రాజ్ దర్శించుకున్నారు. దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈతకోట దుర్గామాతను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వెంకట్రాజుకు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. దాని మీద చిన్న తమలపాకు పోసుకుని నమస్కారం చేసుకుని అలాగే చేయండి. ధ్యాయామి ధ్యాన నమస్కారం సమర్పయామి ఆవాహయామి. కూడా చాలా ప్రాముఖ్యత అందింది కాబట్టి మనందరూ దాతల సహకారం అన్నీ ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మన అందరూ దాతల సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బండా సత్యాగ్రహ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నమో వెంకటేశయ్య. ఈరోజు మన ఈతకోట గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 ప్రదక్షిణలాగో ఈ అమ్మవారికి కూడా 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు అనే దానితో ప్రజలందరూ కూడా తండోపందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారి దర్శించడం జరుగుతుంది. అలాగే వాడిపల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన ఈ గుడి దేవస్థానం చైర్మన్ గారు అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటిలో కూడా మనం చాలా ప్రసిద్ధిగా మనం పునర్నిర్మించుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులు అన్నీ కూడా సమకూర్చుకుని మనం ఈ దేవాలయాన్ని కూడా మనం ఎందుకంటే మనకి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడిగా మనకి వెలుగుతున్నారు. ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావడం